ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరచిన పిల్లరా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరం 3వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవానగు నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. కీర్తన గ్రంథము 13వ కీర్తన 6వ చరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనని కీర్తించేదను. మరి ఈ రోజున దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఆయన పిల్లలుగా మరి ఆయన చేసే కార్యములు కంటికి కనబడవటం, మరి చెవి కనబడవని, హృదయానికి గోచకరమని లేఖనం సెలవిస్తుండగా ప్రభు ఆయన దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించాడు కనుకనే మనం ఎప్పుడు కూడా స్తుతించాలి, కనపరచాలి. ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదకరంగా అంటున్నప్పుడు దేవుడు మరి గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. ఆశ్చర్యమైన కార్యము జరిగించేవాడు నీకు వందనాలు తండ్రి. ప్రభు నైనా బిగో తండ్రి, బిడ్డలకి ఎటువంటి మరి కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. నువ్వే కార్యాలు జరిగించి ప్రభు తండ్రి. యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభు భక్తుడికి మహోపకారం చేసినట్లుగా దాని గొప్ప కార్యాలు మీరు జరిగించినట్లుగా నీ బిడ్డలైన వారికి ఎదురు చూస్తున్న వారికి కార్యాలు జరిగించండి ప్రభు. యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నన్ను ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆస్వాదించని తండ్రికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడానికి వందలు తండ్రి. చేస్తే జీవాధిపతిని తండ్రికి స్తోత్రాలు ప్రభు. భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి ప్రభు. రాష్ట్రం దీవించండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభు. రక్షించుకోండి. ఈ దేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. నేను ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. మరి నన్ను చదువుకున్న బిడ్డలు తండ్రి, మరి నేను ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్న బిడ్డల పరీక్షలైనా చక్కగా రాసుకుంటా జ్ఞానాత్మ దయచేయండి. అలాగే ప్రభు 10th క్లాస్ పరీక్షలు కూడా రాయడం సిద్ధపోతుండగా బిడ్డలకి నాన్న ప్రభు ప్రతి సబ్జెక్టులు కూడా తండ్రి నాయన చక్కగా రాసుకుంటే కృప దయచేయండి తండ్రి. ప్రభా యేసు నీకు వందనాలు తండ్రి. మా దేశ పాడి పని మీరు ఆశ్రయించండి, దీవించండి. హాస్పిటల్ రూమ్స్, హాస్పిటల్ జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలు అన్నీ కూడా కొట్టివేసి ప్రభా తండ్రి నాయన యేసు నీకు స్తోత్రాలు. రక్షణ దయచేయండి తండ్రి. మరి వివాహం బిడ్డకి వివాహం దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి. గర్భఫలంలో గర్భిణీ సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ఆయన పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభా. మరి నాయన ప్రతి దైవ సేవలు ప్రభా తను వారు చేసిన పరిచయం మీరు ఆశ్రయించండి. కుటుంబాన్ని దీవించిన, సంఘాన్ని బలపరచని, బిడ్డలను దీవించినాను. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకో. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.